ఆయన ముఖ్య అనుచరులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఇటు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాటలో అదేవిధంగా ఆయన మామూలుగా బయట కనిపించే విధానంలో కూడా పూర్తిగా ఒక భయం, ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ఉచ్చు బిగుస్తోంది, నా వరకు వస్తుంది. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా మొత్తం ఇంకా ఫైనల్గా నేనే అనేది డిసైడ్ అయిపోయినటువంటి విషయం అయితే కనిపించింది. సో ఎందుకంటే అందుకోసమే ఈ బయటకు రావడం, ప్రజాబలాన్ని చూపించే ప్రయత్నం చేయడం, తను ఒకవేళ అరెస్ట్ అయితే ఎంతమంది తన కోసం బయట వస్తారో అనే టెస్టులు చేసుకోవడం, ఇవన్నీ కూడా దానికి కారణమే మొన్నటి వరకు ఆయన బయట వచ్చి హడావిడి చేయడం. సో ఈ నేపథ్యంలో పూర్తిగా తెలిసిపోయింది. సో జనాలు ఎవరు రారు, వచ్చినా కానీ హడావిడిగా గంజాయి మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు తప్పించి నా కోసం గట్టిగా ఫైట్ చేసే వాళ్ళు లేరు అనేది జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయిపోయారు. ఇక వైఎస్ జగన్ పేరును పలు చోట్ల కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో రెండో ఛార్జ్షీట్లో ఖచ్చితంగా ఆయనను కూడా పొందుపరుస్తారు. ఇప్పుడు కూడా పొందుపరిచినట్టుగానైతే తెలుస్తూ ఉంది. ఇక ఎవరి ఆదేశాలతో మద్యం విధానాన్ని మార్చారు, అట్లాగే ముడుపులు ఎలా మూటగట్టారు, వాటిని ఎక్కడికి ఎలా తరలించారు, ఇందులో కీలక పాత్ర ఎవరిది అనే ప్రశ్నలకు కూడా సాక్షులు చాలా క్లియర్గా కూడా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. కొద్దిమంది దీంట్లో అంటే 11 మంది ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. వాళ్ళు చాలా కీలకమైనటువంటి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో చివరగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఉచ్చు బిగుస్తోందనే చర్చ. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇప్పుడు